మర్చిపోయాం మొన్న హైదరాబాద్ రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుంటే రెస్టారెంట్ తోడు కరిగిపోయాను కర్పూర్ వీణలని సాంగ్ ప్లే చేసాడు. అంటే మిమ్మల్ని బాగా ఫాలో అవుతారు అయితే. చాలా బాగా ఫాలో సింగర్ కన్నా మంచి భరతనాట్యం అది తెలుసు, చూసాను. అది ఒరిజినల్ ఫ్యాక్ట్. భరతనాట్యం బాగా చేస్తారు. చాలా మంది విద్యార్థులకు ఉచితంగా నేర్పించింది. కరిగిపోయాను కర్పూర వీణలా కలిసిపోయాను నీ వంశధారలా. సో ఈ సాంగ్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు కదా చాలా మంది. నేను అప్పుడే కనెక్ట్ అయ్యాను. అందుకని ఇక్కడ నవ్వుతారు. సో అంటే మీ గురించి మీతో ట్రావెల్ అయ్యారు కాబట్టి ఆవిడ చెప్పారు మీలో నచ్చిన క్వాలిటీస్. మీరు ఏంటంటే ఒక కార్యకర్తలో పర్టికులర్గా చూడరు, ఎందుకంటే ఇప్పుడు ఒక పని మీద వెళ్తున్నప్పుడు అందరు కార్యకర్తలు వస్తారు, ఆ పని ఏంటి ఆ టార్గెట్ ఏంటి చూసుకొని వస్తారు. మీరు మాధురి గారిలో నచ్చిన క్వాలిటీ ఏంటి, మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? ఇంటి గడపలో అడుగు పెట్టిన దగ్గర నుంచే టార్చర్. పని వాళ్ళు వండే వంట డైనింగ్ టేబుల్ మీద ఉంటే వెళ్ళి తిందామంటే కూడా ఆ టార్చర్కి ఒక్కొక్కసారి తినలేని పరిస్థితి. వాణి టార్చర్కి పని వాళ్ళు వండితేనే తినే అలవాటు. ఇన్ని ఉన్నా సరే, ఇంత వ్యాపారాలు, ఇంత డబ్బులు, ఇంత హోదా, ఇంత స్థితి ఉన్నా సరే ఇంట్లో ఎప్పుడు సుఖం లేదు, మనశ్శాంతి లేదు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, ఇంట వెళ్ళి ఓడిపోయాను కాబట్టి బయట గెలవలేకపోయాను అన్నది కూడా నేను అర్థం చేసుకుంటాను. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తానని కూడా వాణి పిఆర్పీలోనే నాకు వార్నింగ్ ఇచ్చింది ఆ ఎన్నికలో. సో ఇవన్నీ కూడా పడిన నాకు ఇంటికి తాళం వేసేసిన తర్వాత గత 2 ఏళ్లలో నాకు భోజనం వండి పెట్టిన మొట్టమొదటి వ్యక్తి మా అమ్మ తర్వాత మాధురి. ఏంటి నాకు భోజనం వండించేవాళ్ళు ఉంటారా, పెట్టేవాళ్ళు ఉంటారా? మన పరిస్థితి ఏంటి అసలు? పనుల మీద ఆధారం. ఇది విచిత్రంగా ఉంటాయి వినేవాళ్ళకి, ఇలాంటివి ఉంటాయా అంతే. కాబట్టి ఆ పరిస్థితులు రీత్యా మొదటిసారి ఎప్పుడైతే అలాగా జరిగాయో, సరే నా అవసరానికి, నా ఆకలికి, నా పరిస్థితులకి రాజకీయం ఫీల్డ్లో తిరుగుతాను, టయానికి భోజనం, టయానికి టీ కాఫీలు, నాతో ఎంతమంది ఉంటే అంతమందికి, ఒక్కడి కాదు, నాతో ఎంతమంది ఉన్నారు సార్తో 25 మంది ఉన్నారు, 25 మందికి భోజనాలు. ఇలా ఏర్పాట్లు చేస్తుంటే 2 సంవత్సరాలు చూశాను. ఏంటి డబ్బు కోసమో ఇంకోటో కాదు. అప్పటికి నాకు టికెట్ తీసేశారు, వాణికి టికెట్ పోయింది, ఇవన్నీ గొడవలు ఉన్నాయి. ఇంకేముంది నా దగ్గర, ఎందుకు నాకు ఈవిడ చేస్తున్నారు? ఈవిడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా వంటరం చేసి మా కుటుంబం వల్లే పోయింది. అయినా పాపం ఇన్ని బాధలు పడుతున్నారా, నాకేముంది అసలు టికెట్ ఇస్తారని నాకు తెలియదు కదా. ఇన్ని బాధల్లో ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం కష్టాల్లో ఉన్న నేను, కుటుంబానికి దూరమైన నేను, ప్రేమ ఆప్యాయతలు కరువైన నేను మానసికంగా దగ్గరయ్యాను. ఆ రీజన్సే ఆమెకు దగ్గర అవ్వడానికి నాకు ప్రధానమైన కారణం. ఎవరో ట్రోల్స్లోను ముసలోడికి దసరా పండుగ ఇంకేవో చెప్తే అది వాళ్ళ ఇష్టం చెప్పుకొని, కానీ నేను దగ్గర అవ్వడానికి కారణం అది. నేను దగ్గర అవడం పెద్ద గొప్ప విశేషం అంటే కాదు, ఆమె నాకు సేవ చేయటం గొప్ప విశేషం. అంటే ఇప్పుడు ఇంకా 2 years అయితే 60 సంవత్సరాలు అనుకోవచ్చు. ఈ 60 సంవత్సరాలు మీ ఫిట్నెస్, మీ ఆరోగ్యం మీరు చూసుకున్నారు ఇప్పటి వరకు వచ్చు. మిగతా 40 సంవత్సరాలు ఆవిడ యొక్క చేతి వంటతో బాగించేస్తాం అనుకుంటారా? మరి అదే అదృష్టం కింద భావిస్తుంది. చాలా బాగుంటుంది, ఎందుకంటే స్పెషల్ కోడి వస్తాయి. ఇప్పటికీ ఆమె వడ్డించి ఆమె పెట్టేటప్పుడు నేనే వేసుకుంటుంటాను, మళ్ళీ వచ్చి తన మధ్యలో వేస్తాను. నాకు అలవాటు లేదు కదా వడ్డించడం అనేది. ఇప్పుడే వడ్డిస్తే తినటం అలవాటు పడుతుంది. అంటే చూసుకుంటే చాలా అదృష్టం సార్ నిజంగా. అంటే బయట ఎలా ఉంది ఏంటనేది మనం పట్టించుకోకూడదు, ఎందుకంటే మనం పాజిటివ్కి వెళ్ళినా నెగిటివ్కి వెళ్ళినా వాళ్ళు అనాలి. దయచేసి నేను మీ ద్వారా తెలియజేసేది, దయచేసి రాంగ్ యాంగిల్లో ఆలోచించకండి. నాకు ఒక రాజకీయ జీవితం అంటూ ఉంది, త్వరలో అది నేను ప్రారంభించాలి. అది ఏ పార్టీయా ఏంటి అన్నది అనవసరం. ప్రజలకు సంబంధించి ప్రజలతో అండదండలుగా ఉండి పనిచేయవలసినటువంటి బాధ్యత నాకు ఉంది. నన్ను ఆ ట్రాక్లోకి తీసుకెళ్లే పరిస్థితుల్లో మీరు సహకరించండి, విమర్శించండి, చేయండి, తప్పేం లేదు. అంతేగాని ఎదుర్కోండి. రండి, రేపటి నుంచే జన సైనికులు అంటారు, నువ్వు కారుతో పెడితే తగలబెట్టేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం, కొట్టేస్తాం. చంపేస్తే అందరం చచ్చిపోతాం, నరికేస్తే 1 నిమిషం, కారుతో తగలబెట్టేస్తే అరగంట. దెన్ తర్వాత ఆ పరిణామాల్ని ఎదుర్కోగలరా? ఆ తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయి? తర్వాత దువ్వాడ శ్రీనివాస్ నడి రోడ్డు మీద చంపేస్తే తర్వాత మీ జీవితాలు ఎలా మారిపోతున్నాయి ఆలోచించుకోండి. కాబట్టి దయచేసి అలాంటి మాటలకు వెళ్లకుండా రాజకీయంగా మీరు నన్ను ఎదుర్కోండి. కూటమి ప్రభుత్వానికి చెబుతున్నా, కూటమి పార్టీల తాలూకా అభిమానులకు కూడా చెబుతున్నా, రాజకీయంగా యు కమ్ ఫేస్ మీ. నేను కూడా మీకు వదలను.
చేసే ప్రతి తప్పుని, ప్రభుత్వం తాలూకా ప్రతి పనిని ఎండగడతాను, ప్రజా గొంతై మాట్లాడతాను, చాలా ఫెరోషియస్గా ఉంటాను. రండి ఎదుర్కొందాం. అంతేగాని దువాడి సీనేమో మాదిరితో ఉన్నారు అంటే నీచమైన మాటలు. ఎందుకు ఈ దిక్కుమాలిన ఆలోచనలు చెప్పండి? అది ట్రోల్స్ చేసుకోవడం, మీమ్స్ చేసుకోవడం ఏమొస్తుంది? ఎస్ మేము ఉన్నామయ్యా. ఎవడైతే విమర్శించాడో, ట్రోల్స్ చేశాడో వాడు కూడా దయచేసి దమ్ముంటే షట్టిఫ్ వస్తే వాడి మచ్చలు నేను చూస్తా, వాడి మచ్చలు నేను చెప్తాను. ఎందుగా మాట్లాడతారు? ఎవడికి ఎన్ని మచ్చలు ఉండాలో ఉన్నాయి, అందరికీ అన్నీ తెలుసు. నోరు మూసుకొని ఆ విమర్శకులు అందరూ కూడా మీ పని మీరు చేయండి. లేదు, అందరికీ మచ్చలు ఉంటాయి, రహస్యంగా దాచేస్తారు. రహస్యంగా దాచేస్తారు. నేను బయటికి చెప్పాను, నాకున్నది అదే. చెప్పారా? చెప్పాల్సి వచ్చింది. మేము చెప్పారు. ఏమి మాధురి ఎవరో తెలియదు అని నేను చెప్పొచ్చు కదా. నేను చెప్పొచ్చు కదా, ప్రెస్ మీట్ పెట్టి శ్రీనివాస్ గారు ఎవరో తెలియదు, నేను ఒక జస్ట్ కార్యకర్తనే అని. మీరు రారు కదా, మరి రారు కదా. చెప్పాం, దమ్ముంటే మాలాగా తప్పు చేస్తే చెప్పగలడా ఎవడైనా? చెప్పగలండి. ఆడు చక్కా విప్పినట్టు. చొక్కా విప్పడం అంటే అర్థం ఇది. నేను చొక్కా విప్పి వాస్తవాలు చెప్పాను, మీరు చొక్కా విప్పండి. ఇంకోటి ఏంటంటే, అంటే పెళ్లి అనే వివాహం వేరు, ఆ బంధం వేరు. అంతవరకు ఎంత లివింగ్ లో ఉన్నా దాని లివింగ్ అక్రమ సంబంధం అంటారు. బట్ మీరు మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఏంటి ఆ పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందా? సమాజం నచ్చకపోయినా వీఆర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఉంటున్నాం, పార్టీ కార్యక్రమాలు చేస్తాం, ముందుకు వెళ్తాం, అన్ని ఏం చేయాలనేది అన్ని మేము చేసుకుని వెళ్తుంటాం. గత చరిత్ర ఎలా జరిగిందో ఇంకా జాగ్రత్తగా ప్రజల్లో కష్టపడి పని చేసుకుంటాం. నాకు తెలిసిన 25 సంవత్సరాల జీవిత రాజకీయంలో నన్ను సున్నాకి తెచ్చిపెట్టింది వాణి. సున్నా నుంచి మళ్ళీ లేస్తాను, పడిన దగ్గర నుంచే లేస్తాను, పోయిన దగ్గరే మళ్ళీ సంపాదించుకుంటాను, ఇక్కడి నుంచే లేస్తాను. ఇందులో ఛాలెంజ్. అంటే సున్నాకి తీసుకొచ్చింది వాణి, సున్నా నుండి మళ్ళీ 100 తీసుకెళ్తుంది మాధవి గారు. సో ఆ విధంగానే నేను పాలిటిక్స్లోకి రాకముందు నేను బిజినెస్ ఫీల్డ్లోనే ఉన్నాను. సో ఆ బిజినెస్లో ఉన్నప్పుడే వీళ్ళు నాకు పొలిటికల్గా పిలిచినప్పుడు నేను పాలిటిక్స్లోకి రావడం జరిగింది. కానీ నాకున్న ఇంట్రెస్ట్ని గమనించి శ్రీనివాస్ గారు, నీకు ఇది ఇంట్రెస్ట్ ఉంది కదా, దీంట్లో నువ్వు ఇంకా షైన్ అవుతావు, నాకు శారీస్ అంటే ముందు నుంచి చాలా ఇంట్రెస్ట్, ఆ బిజినెస్ పెట్టాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నేను ఎప్పుడు షాప్స్కి వెళ్ళినా ఎక్కువ శారీస్ కొంటూ ఉంటాను. వాళ్ళు వేసే కాస్ట్లు అవి చూసి నేను షాక్ అయ్యేదాన్ని. ఏంటి ఇంత కాస్ట్లు పెట్టి అమ్ముతున్నారు, వీవర్స్ దగ్గర వస్తున్న ప్రైస్ ఏంటి, వీళ్ళు అమ్ముతున్న ప్రైస్ ఏంటి, ఇలా చూసుకునేదాన్ని. చూసుకొని ఎప్పటికైనా సరే నేను ఒక శారీ స్టోర్ పెట్టి అందరు ఉమెన్కి కూడా తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీగా ఇవ్వాలని ఎప్పటి నుంచి అనుకునేదాన్ని. సో ఇప్పుడు పరిస్థితులు కొంచెం పాలిటిక్స్లో మేము కొంచెం టైం దొరికింది. అండ్ శ్రీనివాస్ గారు మైనింగ్ అవి కొంచెం వాళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు కొంచెం ఆపేయడం వల్ల శ్రీనివాస్ గారు నాకు ఇంట్రెస్ట్ని గమనించి నువ్వు ఇది స్టార్ట్ చేయి, నీకు బ్యాక్ ఎండ్లో నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను అని చెప్పి నాకు ఎంకరేజ్ చేయడం జరిగింది. అందుకనే ఈ కాంచీపురం వర్క్లా సిల్క్స్ అని స్టోర్స్ని మేము సూన్ స్టార్ట్ చేస్తున్నాం. సార్, పాలిటిక్స్ కోసం అవన్నీ తీసుకురావడం జరిగింది. 22,000 మందిని ఒకే స్టేజ్కి ఒకటేసారి ఆవిడ పిలుస్తూ వస్తారని మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. మరి అంత కెపాబిలిటీ ఉన్న అమ్మాయిని, అంత ఉమెన్ ఎంపవర్మెంట్ ఉన్న ఆవిడని పాలిటిక్స్లో ఎలాగైనా తీసుకొచ్చాలి అని అనుకున్నవారు ఎందుకు మళ్ళీ దాన్ని బిజినెస్లోకి తీసుకెళ్తున్నారు? లేదు, నేను పాలిటిక్స్లో ఉంటూనే బిజినెస్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఇది అందరికీ మేము క్లియర్గా చెప్తున్నాం, మేము పాలిటిక్స్ని అయితే వదలలేదు. మేము పాలిటిక్స్ చేస్తూ బిజినెస్ చేస్తాం. మా సార్ అన్నట్టు సార్ ఊపిరి ఆగినంత వరకు మాకు పాలిటిక్సే లైఫ్, ప్రజల అతని జీవితం. దాంతో ఉంటూ మేము బిజినెస్ ని చేస్తాం, రెండు కలిపి బ్యాలెన్స్ చేయగలం. మాధురికి మల్టిపుల్ పర్సనాలిటీ ఉంది. పాలిటిక్స్ లో కావాలంటే పాలిటిక్స్ లో మూమెంట్ చేయగలదు, విమెన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు, మాట్లాడగలదు, చెప్పగలదు. అట్ ది సేమ్ టైం బిజినెస్ కూడా చేయగలదు. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాలు ఉండేటప్పుడు వై డోంట్ వి యూజ్? భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు, ఒక మార్గం చూపెడతాడు. ఆ మార్గంలో మనం రైట్ వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళాలా, స్ట్రైట్గా వెళ్ళాలా, రైట్ వేలోకి వెళ్ళాలా, రాంగ్ వేలోకి వెళ్ళాలా అన్నది డెసిషన్ మన పైన ఆధారపడి ఉంటుంది. రాంగ్ వేలోకి వెళ్తే పోతాం, రైట్ వేలోకి వెళ్తే సక్సెస్ అవుతాం. సో ఇన్ని అవకాశాలు ఇచ్చిన దానిలో మాధురికి మల్టిపుల్ పర్సనాలిటీ, మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్, నాలెడ్జ్ ఉండేటప్పుడు వై డోంట్ వి ప్రజెంట్ అవర్ కెపాసిటీస్, అవర్ స్ట్రెంగ్త్స్ ఈవెన్ ఇన్ బిజినెస్ అండ్ పాలిటిక్స్ ఆల్సో? ఈ రెండు ఎందుకు చేయకూడదు? తనకు అవకాశం ఉంది కదా. సో నేను సపోర్ట్ చేస్తున్నాను పూర్తిగా. నువ్వు రాజకీయాల్లో ఎంత బాగా నా గెలుపుకు నువ్వు కృషి చేయగలవో, బిజినెస్లో కూడా అంతగా రాణించగలవు. నీకు అనుభవం ఉన్నటువంటి సిల్క్స్లో నువ్వు దిగు, నేనున్నాను, నేను సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇద్దరం కూడా ఒక ఆలోచనతో ఈ బిజినెస్ని పబ్లిక్ చేయాలని చూస్తున్నాం. ఇదేదో లాభాపేక్షతో దీని మీద కోట్లు సంపాదించేయాలన్నటువంటి ఆశ. వ్యాపారం ఎవడు లాభం లేకుండా చేయడం అది కూడా నేను చెప్పను. కానీ వ్యాపారం చేసేటప్పుడు
మనం సేల్ చేసేటప్పుడు దాని ఒరిజినల్ ప్రైస్ ఎంత, పర్చేజ్ ప్రైస్, దాని జిఎస్టీలు ఏంటి, దాని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏంటి, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏంటి, మనకు ప్రాఫిట్ ఎంత అన్నది పర్ఫెక్ట్గా ఆలోచించుకుంటే కస్టమర్కి సరసమైన ధర వస్తుంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి మన ప్రాఫిట్స్ భయంకరంగా, నేను చూశాను ఒక 40-50 వేల రూపాయల శారీ ధర్మవరంలో కొంటే ఇక్కడ 3 లక్షలకు అమ్ముతున్నారు. ఇది అవసరమా? ఇది న్యాయమా? ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల కస్టమర్ ఇబ్బంది పడుతున్నాడు. మేమేమనుకుంటున్నాం అంటే ఆ 50,000 రూపాయల శారీకి మనం అనుకున్నట్టు ప్రాఫిట్స్ అన్ని వేసుకుని 80,000 కమ్మండి. సార్ స్టార్టింగ్ లో అందరు ఇలానే చెప్తారండి, ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి, ఉన్న ధర అక్కడ నుంచి తీసుకొచ్చి ఇలా ఇస్తామంటారు. వన్స్ బ్రాండ్ వచ్చిన తర్వాత, ఒకసారి పాపులారిటీ వచ్చిన తర్వాత సచ్చినట్టు కస్టమర్ కొంటాడని చెప్పేసి అందరూ విపరీతంగా రేట్లు పెంచిన సందర్భాలు ఎంతో మంది ఉన్నాయి. ఎన్నో బ్రాండ్స్ చూసాము. సో మీరు 1 ఇయర్ ఇస్తారు, 1 ఇయర్ తర్వాత మళ్ళీ మీరు రేట్లు పెరుగుతారు కదా, ఇన్ కేస్ మీ బ్రాండ్ కూడా అంత సక్సెస్ఫుల్ అయితే అప్పుడు కూడా అదే రేట్కి ఇస్తారని ఎలా చెప్తారు? అందుకే నేను ముందుగానే మీకు చెప్పాను, వ్యాపారిగా వచ్చేవాడికి ఇవన్నీ అవసరం లేదు. కస్టమర్తో సంబంధం లేదు, కస్టమర్ మైండ్ యాటిట్యూడ్తో సంబంధం లేదు. మేము వ్యాపారిగా రాలేదు, వ్యాపారితో పాటు వ్యాపారాలు చేస్తూ ప్రజా జీవితం చేసి వచ్చిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళతో ప్రజలందరితో కూడా నిత్య సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు. ఒక పేదవాడి ఇంటిలో ఎటువంటి అవసరం ఉందో నా కళ్ళారా నేను చూశాను. ఒక పూట భోజనం చేస్తే 2 రోజులు భోజనం చేయడానికి అవకాశం లేనటువంటి నిరుపేద కుటుంబాలను చూశాను. ఫీజులు కట్టలేక చదువులు మానేసి కూలి పనులకు పంపించేసే తల్లిదండ్రులను చూశాను. చదువుకోవాలనుకున్న అవకాశం లేక ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లల్ని చూశాను. నా జీవితంలో ఎన్నో కష్టాలని నా కళ్ళారా నేను పాదయాత్ర చేశాను. నా కాన్స్టిట్యున్సీలో గడప గడపకి వెళ్ళి చూశాను. నాకు తెలియని వాటర్ అంటూ నా కాన్స్టిట్యున్సీలో లేడు. మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు అంటే ప్రజలు ఇంతమంది ప్రజలతో సత్సంబంధాలను నాకు ఆ ప్రజా అవసరాలు, ప్రజా సమస్యలు అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. సో ప్రజా అవసరాలు ఏంటి, ప్రజా సమస్యలు ఏంటి బాగా అవగాహన ఉన్నవాళ్ళం. ఒక వ్యక్తి ఏ రకంగా రూపాయి ఖర్చు పెడతాడు, ఒక రూపాయి ఖర్చు పెట్టే ముందు ఆయన ఎంత కష్టపడితే ఆయనకు రూపాయి వస్తుంది, ఆ కష్టం విలువేంటో తెలిసినటువంటి వాళ్ళం. ఎందుకంటే వ్యాపారిగా రాజకీయ నాయకుడిగా రెండూ తెలిసినటువంటి వాళ్ళం. వకుళా సిల్క్స్, కాంచీపురం వకుళా సిల్క్స్ అన్నది బ్రాండ్ డెవలప్ చేసి ఆ బ్రాండ్ ద్వారా లాభాలు కొట్టేయాలనుకుంటే ఆ బ్రాండ్ కన్నా ముందు మాకో బ్రాండ్ ఉంది. దువాడ శ్రీనివాస్ అని ఒక బ్రాండ్, మాధురి అని ఒక బ్రాండ్ ఉంది. దిస్ బ్రాండ్ షుడ్ నాట్ బి స్పాయిల్డ్. అది మా మెయిన్ ఇంటెన్షన్. మా బ్రాండ్, మా పేర్లకు ఉన్నటువంటి బ్రాండ్ పోకూడదు. మా పేర్ల ద్వారా వస్తున్నటువంటి కాంచీపురం వకుళా సిల్క్స్ అనే బ్రాండ్ కూడా మాలాగే ఉండాలి. మాలా ఉండాలంటే మేము దాన్ని అదే పద్ధతుల్లో, మీరన్న పద్ధతుల్లో బ్రాండ్ వచ్చిన తర్వాత ఇష్టానుసారం రేట్లు అమ్మేసి ఆ కొంటారులే అని అలాంటి న్యూసెన్స్ చేయదలుచుకోలేదు. అలాంటి దుర్మార్గమైన ఆలోచన లేదు. మళ్ళీ మీరు కెమెరా పట్టుకుని రండి సార్, ఇదేసారి మీరు ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఇదే టైంలో ఇలా చెప్పారు, 1 ఇయర్ తర్వాత ఎందుకని నాకు డెఫినెట్ గా అడుగుతాను. ఒక మోటోతో దిగుతున్నాం బిజినెస్. మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు ఒకటే నిర్ణయం ఉంటుంది. అదే పద్ధతిలో మేము వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకంటే మేము కస్టమర్స్ ని సంతృప్తి చేయటం, కస్టమర్ కి నాణ్యత ఇవ్వడం, ఇది మా ప్రాధాన్యత. రైట్ సార్, ఇక ఇది వదిలేస్తే పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే, సో మీరు పాలిటిక్స్లో కొత్త, తను తీసుకురావడం వల్ల మీరు రావడం జరిగింది, ఎటువంటి అనుభవం లేదు. అలానే మీరు అపోజిషన్ ఉన్న వాళ్ళని ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, దానివల్ల ట్రోల్స్కి కూడా గురవుతున్నారు. సో పాలిటిక్స్లో ఉండడం అంటే ఎదుటి వాళ్ళని తిట్టడం కాదు కదా. పాలిటిక్స్ లో ఎదుటి వాళ్ళు తిట్టడం అనేది ఎవరు చెప్తారు? పాలిటిక్స్ అంటే ప్రజలు కష్టాలు చూడడం, ప్రజల కోసం పనిచేయడం. మా దృష్టిలో పాలిటిక్స్ ఏదో తిట్టేస్తే అవతల వాడు ఏదో అంటే వాళ్ళ సమాధానం చెప్పడం అనేది పాలిటిక్స్ అని మేము ఎప్పుడు అనుకోవట్లేదు. నేను శ్రీనివాస్ గారి దగ్గర అది నేర్చుకోలేదు కూడా. నేను పాలిటిక్స్ నాకేం కొత్త కాదు. శ్రీనివాస్ దగ్గర నేను ఇప్పుడు 3-4 ఇయర్స్ నుంచి తన దగ్గర నేను రాజకీయం నేర్చుకుంటున్నాను. అంతకు ముందు నుంచి మేము ప్రజల్లోనే ఉన్నాం, మా ఫ్యామిలీ మేము అంతా. సో ప్రజల కష్టాలు తెలుసుకోవడం, ప్రజల దగ్గరగా ఉండడం, వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడమే మేము రాజకీయం అనుకుంటున్నాం తప్పితే ఏదో విమర్శలకు, ప్రజల విమర్శలు పాలిటిక్స్ అనుకోవట్లేదు. అలాగని ఎదుటివాడు ఎవడో ఏదో అంటుంటే నోరు మూసుకొని చేతులు గాజు వేసుకొని కూర్చున్నందుకు పిరికి వాళ్ళని కూడా కాదు. ప్రతి క్వశ్చన్ కి కూడా సమాధానం ఇవ్వగలిగే సత్తా మేము ఉన్నాం. అదే ప్రతిపక్షంలో ఉన్నామా, అధికారంలో ఉన్నామా మాకు అనవసరం. మేము నిజాయితీగా ఉన్నాం, నిజాయితీగా వైసీపీలో ఉన్న చాలా మంది, కొంతమంది నేతలు విమర్శించడం వల్ల, వాళ్ళ నోటికి ఇష్టానుసారంగా మాట్లాడడం వల్లే వైసీపీ ఓడిపోయింది. ఈ రోజు వైసీపీ ఓడిపోవడానికి కారణం కొంతమంది ముఖ్య నేతలు వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం, దూషించడం వల్లే. సో అదే మళ్ళీ ఇన్కేస్ నేను ఎప్పుడు ఒప్పుకోను. దీనికి మేము ఓడిపోవడానికి కారణం మా జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన నిజాయితీ మాత్రమే.
నిజాయితీగా ఉంటే ఎలా నిజాయితీగా ఓడిపోతారండి? ఇప్పుడు పోర్ట్ఫోలియో ఇచ్చారు, అతను నిజాయితీగా ఇచ్చారు, నేను ఇదే చేయగలనని. అదే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చింది, ఏమిచ్చింది? ఫేక్ మేనిఫెస్టో ఇచ్చింది, తప్పుడు వాగ్దానాలు చేసింది. అది ఇస్తూ మేము కూడా రావచ్చు. నేను ఎన్నికల ముందు గురించి చెప్పట్లేదు, గత ఎన్నికల 4 5 పరిపాలన కూడా చూడాలి. ఈ 4 5 ఏళ్లలో ఉన్నటువంటి ముఖ్య నేతలు పేర్లు ఇప్పుడు ప్రస్తావించకూడదు, కానీ వాళ్ళు ఇష్టానుసారం అలాగే రాబోయే రోజుల్లో పొలిటికల్ కూడా వెళ్ళబోతున్నారు. సో ఉమెన్ కి మీరు ఎట్లా చేయబోతారు? ఎట్లా మీ నుంచి హామీలు? మీరు అన్నారు డెవలప్మెంట్ మేము చేసాము కానీ చెప్పుకోలేదు అన్నారు. కనీసం ఇప్పుడైనా అవకాశం వచ్చింది కాబట్టి ఒకవేళ మీకు రేపు పొద్దున్న మళ్ళీ మీరు ఫుల్ ఫ్లెడ్జ్ గా దిగితే ఎట్లా చేయబోతారు ఉమెన్ కి సంబంధించి? నేను ఇప్పుడు మీకు చెప్పినట్టే చెప్తున్నాను, ఉమెన్ ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్ గా ముందు డెవలప్ అవ్వాలి, వాళ్ళగా సొంతంగా ఫైనాన్షియల్ గా కూడా సెటిల్ అవ్వాలని నేను ప్రతి ఒక్క ఉమెన్ కి కూడా చెప్తున్నాను. ఏ ఫీల్డ్ లో అయినా సరే సరిగ్గా ఎంచుకొని వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంత్ ని పెంచుకోవాలి ప్రతి ఉమెన్ కూడా. సో బయటకు రావడానికి కూడా మీరు అన్నట్టు మన ఉత్తరాంధ్ర ప్రజలు ఇంకా భయపడుతున్నారు. అంటే మేబీ అక్కడ ప్రభుత్వ లోపాలు అనే కాకుండా సొసైటీ పరంగా కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. సో అవన్నీ అధిగమించి మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎదగాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరు చేశారంటే ఇంత గతంలో ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా చేశారు ఉమెన్ కి సంబంధించి? నేను చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను. ప్రతి ఉమెన్స్ డే కి నేను ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఇలాగే ఉమెన్ లో చాలా అవేర్నెస్ రావడానికి చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను. ఇంకా చాలా చేయాలి, ఇంకా చాలా మార్పులు రావాలి ఉమెన్ లో. ఇదే మీరు అన్నట్టు చూడండి, మనం ఎక్కడికైనా వెళ్తుంటే ఈ ట్రోల్స్, ఈ కామెంట్స్, వీటికి భయపడి ఇంకా చాలా మంది మహిళలు ఇంట్లోనే మగ్గిపోతున్నారు. అవన్నీ కేర్ చేయకుండా ఇది మన లైఫ్ కాబట్టి, ఇది భగవంతుడు మనకిచ్చిన లైఫ్, ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతి ఒక్కరు ముందుకెళ్ళి సక్సెస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. మా వ్యాపారంలో మానవతా దృక్పథం ఉంటుంది, మానవీయ కోణం ఉంటుంది, నాణ్యత ఉంటుంది, సరసమైన ధర ఉంటుంది. అంతే తప్ప ఇక్కడ ఏదో వ్యాపారాలు చేయాలి, సంపాదించాలనే దురుద్దేశం మాత్రం మా బిజినెస్ లో లేదు. మాదిరి అదే ఉద్దేశంతో ఈ వ్యాపార రంగం, వస్త్ర రంగంలోకి, సిల్క్స్ లోకి ఆయన అడుగు పెట్టారు. మా పూర్తి సహకారంతో మీరు మా ఇంటర్వ్యూ అంతా వేడిపించేసింది. రాజకీయాల్లో తీసుకెళ్తే నాకు నేను అందుకే సెపరేట్ గా పాలిటిక్స్ చేద్దాం అన్నాను. సరే, అదే పొలిటికల్ గా ఎన్ని చెప్పాలని చెప్పేసి క్లియర్ సార్. సరే, మీరు అన్నట్టు బిజినెస్ లోకి రాబోతున్నారు కాబట్టి టెక్కలి ప్రజలు కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ హైదరాబాద్ అయితే వచ్చారు, తెలంగాణ వాళ్ళకి ముందు దగ్గర అయ్యారు. మరి మీ టెక్కలి వాళ్ళకి ఎప్పుడు వస్తారని వాళ్ళు అడిగితే ప్రశ్న మీరేం చెప్తారు? బిజినెస్ పరంగా మీ వస్త్రధారణ అంత చౌక ధరలు ఇస్తామంటున్నారు కదా, అక్కడ వాళ్ళకి ఎప్పుడు ఇస్తారని? టెక్కల్లో మా ప్రాంతంలో, మా శ్రీకాకుళం జిల్లాలో మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడైనా వస్త్రాలు కొంటే ఇంత మాకు రేట్ ఇచ్చారు, మీరు మా వాళ్ళు మాకు పెట్టారు, మా ప్రాంతీయులు కాబట్టి మాకు సహకరించండి అని అడిగితే తప్పకుండా వాళ్ళు కోరుకునే ధరకి, వాళ్ళకి మద్దతు ధరకి, వాళ్ళకి సహజమైన ధరకి అందిస్తాం. అలాగే ఆ ప్రాంతమే కాదు, మాకు తెలిసిన 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా దగ్గరకు డైరెక్ట్ గా రావచ్చు. మాదిరిక మాకు ఇలాగా మంచి సారీ కావాలి, దీని రేటు పలానా షాపులు ఎంత చెప్పారు, నాకు అదే సారీ నువ్వు ఎంతకి ఇస్తావు, తప్పకుండా సరసమైన ధరకి ఇచ్చాము, సంతృప్తి చేసి పంపించడానికి తగిన ఏర్పాట్లు చేసాము. లలిత జ్యువెలర్స్ లా కంపేర్ చేసుకుందాం అంటారా? వేరే షాప్ కి వెళ్ళి మీ షాప్ కి వచ్చి అక్కడికి వెళ్ళి చూసి అదే తీసుకొని మళ్ళీ వచ్చి మీ దగ్గర కస్టమర్ కి రైట్ ఉంది, కస్టమర్ అలా చెక్ చేయాలి, చేస్తేనే కదా తెలుస్తుంది. ఊరికే రావు డబ్బులు, ఎవరికి ఊరికే రావు. అంటే మీరు అంత పెద్ద భారీగా బడ్జెట్ చేసినప్పుడు కూడా మీ ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి. లలిత జ్యువెలరీస్ లో డబ్బులు ఎవరికి ఊరికే రావని డబ్బు గురించి ప్రాధాన్యత చెప్పారు. మా వస్త్ర వ్యాపారంలో మేము నాణ్యత గురించి ప్రాధాన్యత ఇస్తాం. మా దగ్గర ఉండేది నాణ్యతే మా ప్రాధాన్యత. నాణ్యత. సార్ ఫైనల్ గా సార్, మీరిద్దరు కలిసిన తర్వాత ఫస్ట్ శ్రీకారం చుట్టింది ఈ బిజినెస్ కదా, సో దీని తర్వాత నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది? బిజినెస్ కాకుండా పాలిటిక్స్లో కలిసి అడుగులు వేస్తామంటున్నారు కదా, సో ఇప్పుడు యాజ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ 2029కి వైసీపీ నుంచి మీరు సింగిల్గా పోటీ చేస్తారా? అంటే ఏదైనా కూటమి లాగా వెళ్ళబోతున్నారా? ఎట్లా ఉంది అంటున్నారు? మా జగనన్నకి దేవుడు సహకారం అక్కర్లేదు, మా తాలూకా మా మద్దతు అంతా కూడా, మా తాలూకా పొత్తు అంతా కూడా ప్రజలతోనే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా 25,000 మంది జనం వస్తారు పిలవకుండా. ఈ రోజు మధ్యాహ్నం ప్రోగ్రామ్ పెట్టకుండా ఏదైనా ఊరు వెళ్ళమనండి, అక్కడ 25,000 ఉంటుంది. చంద్రబాబు నాయుడు వెళ్ళమనండి, 1 వీక్ కావాలి ఆ 25,000. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్
హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.